విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. చూడండి, ఇక్కడ నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము. చూడండి, ఇక్కడ ఏది అమూల్యమైనది? విశ్వాసము అమూల్యమైనది. ఇందాడేమో ఏ అమూల్యమైనది? రక్తము అమూల్యమైనది. ఆ రక్తము వలన మనకు విమోచన, ఆ పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ధైర్యము కలిగి ఉన్నామని వాక్యం చెబుతుంది. ఇక్కడ ఏది అమూల్యమైనది? రక్తము అమూల్యమైనది. ఏది అమూల్యమైనదమ్మా? విశ్వాసం అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసము చేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అమూల్యమైనది విశ్వాసము. ఈ విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి మానవుడు అవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడిని స్వస్థపరుస్తాడు, దేవుడిని బాగు చేస్తాడు అని అంటే దేవుని మీద విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి సమస్యల వైపే, బలహీనతల వైపే, ఇంకా రోగం వైపే, డాక్టర్ల అన్న మాటల వైపే చూస్తూ బాధపడి కృంగిపోయి చూరాకరికి కుడి నీళ్ళు మానేసి బాధపడుతున్న వారు ఎందరో లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అమూల్యమైన వాటిని ప్రక్కన పెట్టేసేసి లోకంలో ఉన్న వాటిని అమూల్యమైన వాటిగా ఎంచుకొని మానవుడు పరుగులు తీస్తున్నాడు. ఏది అమూల్యమైనదో, ఏది విలువైనదో గ్రహింపు అనేది మానవుడికి కలగట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉన్న మాట చూడండి. ఆయన రక్తము అమూల్యమైనది, రెండోది విశ్వాసము అమూల్యమైనది. ఈ విశ్వాసము ఎంతో అమూల్యమైనది. ఈ విశ్వాసం నీలో ఉంటే, ఈ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు మార్చబడతావు. ఈ విశ్వాసం నీలో ఉంటే, ఈ విశ్వాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? దేవునికి ఇష్టడుగా, అంటే నువ్వు దేవునికి దగ్గరగా కాగలుగుతావు. ఈ విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాలేవు. అయ్యా నాకు కోట్లు ఆస్తుందయ్యా అని అంటే ఈ లోకంలో మనుషులు ఇష్టపడవచ్చు. నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, నాకు సామర్థ్యం ఉంది అని అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను ఇష్టపడవచ్చు, ప్రేమించవచ్చు. కానీ దేవుడు ప్రేమించడు. దేవుడు ఇదిగో నేను ఇష్టపడాలి అంటే నీలో ఏముండాలి? డబ్బు లేకపోయినా బాధలా, నీలో ఉద్యోగం లేకపోయినా బాధలా, జ్ఞానం లేకపోయినా బాధలా, బలం లేకపోయినా బాధలా, నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నాకు ఇష్టలుగా ఉండటము అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనలో విశ్వాసం ఉంటే చాలు. ఈ విశ్వాసము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో విలువైనదని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆయన ఉన్నాడు, నేను అడిగే ప్రతి దానికి నాకు జవాబు ఇస్తాడు, నేను అడిగే ప్రతిదీ నాకు సహాయం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ఆదరిస్తాడు. నా ప్రభుకి నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటటువంటి నమ్మకం, విశ్వాసము మనకు ఉండాలి. ఆ నమ్మకమే విశ్వాసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకమే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని నువ్వు ప్రక్కన పెట్టి నువ్వు ఏదేదో చేయాలని పరుగులు తీసినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల నీకు ఏ
ఉపయోగము ఉండనే ఉండదు. ఆ అమూల్యమైన విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి నువ్వెంత సంపాదించుకున్నా, నువ్వెంత పేర్చుకున్నా, నువ్వెంత దాచుకున్నా నువ్వు దేవునికి ఇష్టడురాలుగా నువ్వు మార్చబడలేవు. నీలో ఎప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీకు బాధలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, నీకు రోగమే ఉండొచ్చు, నీకు శ్రమలే ఉండొచ్చు, లేదంటే సమృద్ధి ఉండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దీనస్థితే కావచ్చు, సంపన్న స్థితే కావచ్చు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేయొచ్చు, లేదంటే పొలం పనులకు వెళ్ళవచ్చు. నువ్వే పనులు చేస్తున్నా, ఏ సమస్యలను నడిపించబడుతున్నా నీలో ఎప్పుడు విశ్వాసం అనేది ఉండాలి దేవుని మీద. ఆ విశ్వాసాన్ని నువ్వు జారవిడవకూడదు, వదిలిపెట్టకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నది అనటానికి రుజువునై ఉన్నదే విశ్వాసం అని దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూడండి. విశ్వాసం గురించి లోకంలో సామెత ఏమంటారమ్మా? కుక్కకి అన్నం పెడితే విశ్వాసంతో చక్కగా పడుద్ది, మనిషికి అన్నం పెడితే మనిషికి విశ్వాసం ఉండదని పెద్దలు అలా మాట్లాడుతూ ఉంటుంటే మనం వింటా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఉంది విశ్వాసం, వాళ్ళకి లేదు విశ్వాసం అని అంటారు. దీనికి ఉన్న విశ్వాసము మనుషులకి లేదని అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున చూడండి, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని మీద మనకున్న ఆ నమ్మకం, దేవుని మీద మనకున్న గురి, దేవుడు మనల్ని ఎంతగా నమ్మి ప్రేమించి ఆ పరలోకపు మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి ఆఖరి రక్తం పట్టి వరకు మన కొరకు చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఈ రోజున మనకు ఈ రక్షణ భాగ్యాన్ని కలగజేస్తే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాల్సిన మనము, ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగవలసిన మనము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రక్కన పెట్టి ఇది నాది, నా వల్ల అయింది, నా చేత అయింది, ఇది నా సామర్థ్యం వల్ల, నా జ్ఞానం వల్ల, నా చదువు వల్ల, నా బలం వల్ల, నా సంపదన వల్ల నేను ఇవన్నీ కొనుక్కున్నా, దాచుకున్నా, పెట్టుకున్నానని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఈ రీతిగా దేవుని ప్రక్కన పెట్టి అలా ముందుకు సాగిపోతున్నాడు. అందుకే విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. నీ ముందున్న ప్రతి సమస్యల్లో, నీ ముందున్న ప్రతి బలహీనతల్లో, నీ ముందున్న ప్రతి బాధల్లో నువ్వు విశ్వాసాన్ని వదలకూడదు. దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని వదలకూడదు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నాకు బాధలే ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, నిందలే ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, కానీ నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, నా దేవునికి నేను మొరపెడతా, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నా తలెత్తి నన్ను నడిపిస్తాడు అనేటటువంటి నమ్మకము ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినను నేను భయపడను, యెహోవా నాకు ఆధారం అంటాడు. అంటే దేవుని మీద ఆయనకి అంత నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది, గురి ఉంది, విశ్వాసం ఉంది. మరి మనకేముంది? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా సమస్య రాగాలి, ఏదైనా బాధ రాగాలి, ఏదైనా కష్టం రాగాలి, ఏదైనా ఒక మాట రాగాలి, నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, నాకేంటి ఇట్లా జరుగుతుంది, నేనేంటి ఇట్లా అయిపోతున్నాను, నా కుటుంబం ఏంటి ఇట్లా అయిపోతుంది, నాకెట్లా ఎదురవ్వాలా, నాకెట్లా జరగాల అని చెప్పి సందేహంతో మనం మాట్లాడతాం, డౌటులతో మాట్లాడతాం, అవిశ్వాసంతో, అపనమ్మకంతో మనం మాట్లాడతాం, ఏదో కలవరంతో మాట్లాడతాం మనం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఈరోజున అనేకులకు ఒక వింతగా నేనున్నా, అనేకులకు నవ్వులాటగా కనపడినా, ఏలనగా కనపడినా, నా స్థితి ఏమి లేని పరిస్థితి అయినా, ఈ రోజున ఇదిగో ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఉన్నా, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడని దేవుని మీద అచంచలమైన నమ్మకం, విశ్వాసము మనకు ఉండాలి. ఆ గురి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకా ప్రవక్త అంటాడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అని అంటాడు. చూడండి, ఆ మీకా గ్రంథంలో మీకా ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో, ఎంత బలాన్ని ఇస్తాయో చూడండి. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరుగులేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నడు. చూసారా, నేను అంధకారమందు కూర్చున్నా, నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. నేను క్రింద పడినా తిరిగి లేస్తా. కింద పడిపోయినా చూడండి, కింద పడిపోయినా ఆయన నమ్మకం చూడండి. పడిపోయానని కొంతమంది అయిపోయింది, నా జీవితం అయిపోయింది, పడిపోయా 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 లోకంలో పడిపోయా, పాపంలో పడిపోయా, ఏ లేదు, జీవితం లేదు, బ్రతికి లేదు, ఏ చచ్చిపోతానని ఇటువంటి ఆలోచన నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ చూడండి, మీకా ప్రవక్త మాట్లాడుతున్న మాట, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేగుస్తా, పడిపోయినా తిరిగి లేగుస్తా. ఆయన గురి చూడండి దేవుని మీద ఎంతగా ఉందో, ఆయన నమ్మకం చూడండి దేవుని మీద ఎట్లా ఉందో, ఆయన విశ్వాసం చూడండి దేవుని మీద ఎట్లా ఉందో. నేను క్రింద పడినా తిరిగి లేగుస్తా అని శత్రువుతో మాట్లాడుతున్నాడు. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడద్దు, నేను పడిపోయానని నువ్వు నా మీద నువ్వు అతిశయపడుతున్నావేమో, నేను పడిపోయినా తిరిగి లేగుస్తా, నేను అంధకారం ముందు కూర్చున్నా, నా దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. ఎందుకంటే నా దేవుని దగ్గర నేను మొరపెడతా, నా దేవునికి నేను ప్రార్థిస్తా, నా దేవుడిని నేను వేడుకుంటా, నా దేవుడిని బ్రతుమాడుకుంటా, విశ్వాసాన్ని చేతపట్టుకుని, నమ్మకాన్ని చేతపట్టుకుని నా దేవుడికి నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొని వస్తాడు అని చెప్పి ఎంత విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ విశ్వాసాన్ని మనము ఎక్కడ చారవిడవకూడదు. ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని చేతపట్టుకుని, నమ్మకాన్ని చేతపట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకేం ఎదురవుతాయి? పరీక్షలు ఎదురవుతాయి. ఏమి ఎదురవుతాయి అమ్మా? పరీక్షలు ఎదురవుతాయి. నాకు విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, గొప్ప నమ్మకం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పే వారందరికీ, విశ్వాసం ఉంది అని అనే వారందరికీ ఏమి ఎదురవుతాయి? పరీక్షలు ఎదురవుతాయి. మరి పరీక్షలు ఉన్నాయి కదా, అది విశ్వాసమా ఆత్మవిశ్వాసమా అనేది తేలేది. అమ్మా, పరీక్షలు ఎందుకు పెడతారు పిల్లలకి? వాళ్ళు ఎంత చదువుతున్నారో, వాళ్ళ చదువు ఏంటో ఎప్పుడు తెలిసింది? ఎలా బాగా చదువుతున్నావు అంటే, ఓ బాగా చదువుతున్నాను అని అంటాడు. ఏమో బాగా చదువుతున్నావు అంటే, ఓ బాగా చదువుతున్నాను అంటారు. మరి ఎప్పుడు తెలిసింది వాళ్ళ చదువు? పరీక్షల్లో తెలిసింది. బాగా చదువుతున్నారో చదవట్లేదు ఎప్పుడు తెలిసింది? పరీక్షల్లో ప్రోగ్రెస్ కార్డు తెచ్చిన తర్వాత సంతకం చేయించుకునేటప్పుడు అప్పుడు తెలిసింది. వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయి వాళ్ళకి, మరి ఏ సబ్జెక్టులు ఎంత వచ్చినాయో మొత్తం అప్పుడు బయటపడిపోయింది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డారు, అలాగున నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని చెబుతున్న నీకు పరీక్షలు ఎదురవుతాయి. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది నాకు దేవుని మీద అని చెబుతున్న మనందరికీ ఏమి ఎదురవుతాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో నిలబడాలి, ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఆ పరీక్షల్లో నడిపించబడాలి. అప్పుడే ఆ పరీక్షల తర్వాత, పిల్లలకి పరీక్షలు అయిన తర్వాత ఏముండిద్ది? తర్వాత కార్యక్రమం ఏముండిద్దమ్మా? ప్రమోషన్ ఉండిద్ది.
అంటే ప్రైజులు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి. అట్లాగే ఇప్పుడు విశ్వాసంలో పరీక్షలు అయిపోయిన తర్వాత మనకేముంటే మెప్పు ఉండిద్ది, మహిమ ఉండిద్ది, ఘనత ఉండిద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతగా ఆ విశ్వాసములో నువ్వు ఆ పరీక్షలో నిలబడతావో అంతగా దేవుడు నీకు మెప్పును, ఘనతను, మహిమను తీసుకొని వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని మీద అచంచలమైన నమ్మకం, విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైన పరీక్షలు, అనేకమైన శోధన, అనేకమైన శ్రమలు, అనేక రకరకాలుగా మనల్ని అనేవారు కూడా ఉంటారు. ఎప్పుడు అనవాళ్ళు కూడా మనల్ని అంటా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదేంట్రా ఎట్లా జరిగింది, ఇదేంట్రా ఎట్లా అంటున్నారు, ఇదేంట్రా అనేటువంటి చూడండి ఒక వింతగా మనకి ఎదురవుతా ఉంటాయి. అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నా దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి నడిపిస్తాడు. చూడండి, అబ్రహాము విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు చూడండి, ఆ విశ్వాసానికి, నమ్మకానికి తగినట్లుగా దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఏ వయసులో? 100వ సంవత్సరంలో కార్యం చేశాడు. 100వ సంవత్సరంలో గొప్ప కార్యాన్ని అబ్రహాము జీవితంలో జరిగించాడు. చక్కటి బిడ్డనిచ్చాడు. 100 సంవత్సరాలకి ఇచ్చాడు బిడ్డని. ఆ 100 సంవత్సరాలకి బిడ్డనిస్తే అబ్రహాము ఎంతో ఆనందపడి, సంతోషించి తన బిడ్డను, లేక పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా, గాఢంగా పెంచుకుంటున్నాడు. గాఢంగా పెంచుకుంటున్న సమయ సందర్భాలలో, ఎంతో ప్రేమిస్తున్న సమయ సందర్భాలలో బిడ్డని ఎంతో ప్రేమించుకుంటున్నాడు. అటువంటి సమయ సందర్భాలలో దేవుడు వాక్కు వచ్చేసింది అబ్రహాము దగ్గరికి. అబ్రహామా, ఇదిగో నీకొక్కడయ్యున్నా నీ కుమారుడిని, అనగా నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకుని నేను చూపించే పర్వతం మీద దహన బలి అర్పించానన్నాడు. ఈ అంతే సంగతులు. అబ్రహాము చూడండి, ప్రేమిస్తున్న తన కుమారుడిని, లేక పుట్టిన తన కుమారుడిని తీసుకొని అబ్రహాము చూడండి విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో బయలుదేరాడు. దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. తన బిడ్డను తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? ప్రభు చూపించిన పర్వతం మీద దహన బలి అర్పించడానికి బయలుదేరాడు. చూడండి, తన పనివారిని, 2 పనులను తీసుకున్నాడు. కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, తన కుమారుడిని తీసుకున్నాడు. బయలుదేరి 3వ రోజున ఆ పర్వతం దగ్గరికి చేరుకొని ఆ 2 పనుల్ని, మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుడు కలిసి ఇదిగో మరి దేవునికి దహన బలి అర్పించి మళ్ళా వస్తాము అని చెప్పి ఆ 2 పనులకి చెప్పి అబ్రహాం తన కుమారుడు తీసుకుని ఆ కొండెక్కుతున్నాడు. కొండెక్కుతున్నప్పుడు మధ్యలో కుమారుడు అంటాడు, నాన్న, దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొరిపిల్లేది అని అంటాడు. ఏది? అబ్రహాం కొడుకు ఇస్సాకు అంటాడు, గొరిపిల్లేది అని అంటాడు. అప్పుడు గొరిపిల్ల సంగతి దేవుడు చూసుకుంటాడయ్యా అని చెప్పి అబ్రహాము ముందుకు సాగుతున్నాడు. గొరిపిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు. కట్టెలోని నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలించడానికి గొరిపిల్లేది అని అడుగుతుంటే గొరిపిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు. అంటే అబ్రహాముకి ఒక నమ్మకము, ఒక గురి ఉంది, దేవుని మీద ఒక విశ్వాసం ఉంది. ఆ గురితో, ఆ నమ్మకంతో ముందుకు సాగాడు. ఎన్నెన్నో పరీక్షలు అబ్రహాముకి ఎదురైంది. ఆ పరీక్షలన్నింటిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని చాలడగలా, విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టలా, వదులుకోలా. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పట్టుకుని ఆ పరీక్షల్లో చూడండి, ఏ వయసులో పరీక్షలు వచ్చినాయి అబ్రహాముకి? ఏ వయసులో వచ్చినాయి అమ్మా? వృద్ధాప్యంలో వచ్చినాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వయసులో నేను చదువుకుంటే ఎగ్జామ్ రాస్తానంటే చూడండి, నీకెందుకు అని అంటారు. మరి నేను అప్పుడు రాసినప్పుడే మరి నీకెందుకు అనేటువంటి మాటలు మాట్లాడారు.
నా ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్షలు రాసేటప్పుడు నీకెందుకు అని మాట్లాడారు. చూడండి, మరి ఈ లోకంలో మనము రాసే ఎగ్జామ్ పరీక్షల్లో మనము ఈ వయసులో నీకెందుకు అనేటువంటి మాట్లాడి ఎగతాళి చేసేవారు ఎందరో లేకపోలేదు. కానీ దేవుని దృష్టిలో వయసుతో సంబంధం లేదు. ఒక పరీక్ష రావడానికి, ఒక శోధన రావడానికి, ఒక శ్రమ రావడానికి, ఒక బాధ రావడానికి అది వయసుతో సంబంధం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, నిన్ను వృద్ధాప్యుడు అబ్రహాము, ఆ వృద్ధాప్య వయసులో పరీక్షలో అబ్రహాముకి, ఆ పరీక్షల్లో అబ్రహాము ఆ వృద్ధాప్యంలో ఏం పట్టుకుని పాస్ అయ్యాడు? విశ్వాసాన్ని పట్టుకుని పాస్ అయ్యాడు. అంత వృద్ధాప్యంలో కూడా విశ్వాసాన్ని విడవలేదు అబ్రహాము. అటువంటి పరీక్షల్లో పాస్ అయ్యాడు కాబట్టి చూడండి, అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో చూడండి. అబ్రహామును ఎంతగా దీవించాడంటే, ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, సముద్ర తీరమందలి ఇసుక రేణువులను చూడు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదని అన్నాడు. చూసారా, నీ సంతానాన్ని నేను అలా విస్తరింపచేస్తాను. ఎందుకంటే ఇటువంటి పరీక్షల్లో నువ్వు దేవునికి భయపడుతూ దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు సాగావు కాబట్టి నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని అబ్రహామును దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలిపాడు. దేవునికి స్తోత్రం. పరీక్ష పాస్ అయిన తర్వాత అబ్రహాముకి ఏమొచ్చింది? మెప్పు వచ్చింది, ఘనత వచ్చింది, భయం వచ్చింది. మధ్యాహ్న సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని మనం ఎక్కడ చారగడవకూడదు. ఎందుకంటే ఆ విశ్వాసం ఎంతో అమూల్యమైనది. డబ్బులు పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణము పోయినా విశ్వాసాన్ని మాత్రము చాలా విడవకూడదు. దేవుని అందరి విశ్వాసాన్ని మనం చాలా విడిస్తే మన ముందున్న ప్రతి సమస్యను ఎదుర్కోలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు ఏర్పడుతున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కోలేము. ఎందుకంటే నువ్వు ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కోవాలంటే నీ డబ్బును బట్టి నువ్వు ఎదుర్కోలేవు, నీ గుండె ధైర్యాన్ని బట్టి నువ్వు ఎదుర్కోలేవు, నీ కన్నబలను బట్టి, నీ జ్ఞానబలను బట్టి నువ్వు ఎదుర్కోలేవు. మరి దేనిని బట్టి నువ్వు ఎదుర్కోగలుగుతావు? విశ్వాసాన్ని బట్టి ఎదుర్కోగలుగుతావు. మన పితరులు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించారని చరిత్ర చెబుతుంది. విశ్వాసాన్ని బట్టి ఏం జయించారంటమ్మా? రాజ్యాలను జయించారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, నాకు కన్నబలం ఉంది, ధనబలం ఉంది, ఆస్తి బలం ఉంది, ఉద్యోగ బలం ఉంది, ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, నేను ఎదుర్కోగలను అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఏ బలం ఉన్నా చూడండి, ఏ సమస్యను మనం ఎదుర్కోలేము. దేవుని అందరి విశ్వాసం ఉంటేనే, నమ్మకం ఉంటేనే చూడండి, నిన్ను ఏది చుట్టుముట్టినా, ఏది నిన్ను అలుముకున్నా దానిలో నుండి నువ్వు ముందుకు సాగగలుగుతావు, దానిలో నుండి నువ్వు గొప్ప జయాన్ని పొందుకోగలుగుతావు. ఇదిగో దేవుని అందరి విశ్వాసం ఉంటేనే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అన్నాడు. ఏం కాపాడుకున్నాడు అంటమ్మా? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణము పోయింది. ఆయన, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన తలకాయని నరికేశారు. అయినా సరే మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మధ్యాహ్న సమయమందు మనకున్న విశ్వాసము, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని ఎక్కడ చారడించే వారిగా ఉండకూడదు. అల్ప విశ్వాసం రాకూడదు. నీ ముందు ఎన్నెన్నో ఎదురవుతాయి. చూడండి, పేతురు ముందు దేవుడు నిలబడ్డాడు. పేతురు ముందు యేసయ్య నేల మీద నడుస్తూ నిలబడ్డాడు. అయ్యా నువ్వేనా అంటే నేనే అని అన్నాడు. మరి నువ్వే అయితే నేను కూడా నేల మీద వచ్చినట్లుగా నాకు సెలవు వేయాలంటే ప్రభు రమ్మన్నాడు పేతుర్ని.
తీసుకుని పేతురు దేవుడి వైపు చూస్తూ నడిచాడు, బాగానే ఉంది. తర్వాత అతడు గాలి వైపు చూశాడట, గాలి వైపు చూసి సందేహించాడట, గాలి వైపు చూసి అల్ప విశ్వాసం వచ్చేసింది, సందేహం వచ్చేసింది. దేవుడు ముందున్నాడు, ప్రభు ముందు నిలబడ్డాడు. ప్రభును చూడవలసిన పేతురు ప్రభును చూడకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ముందుకు సాగవలసిన పేతురు ముందుకు సాగకోకుండా గాలి వైపు చూశాడు. సందేహం వచ్చేసింది, అల్ప విశ్వాసం వచ్చేసింది. ఎప్పుడైతే సందేహము అల్ప విశ్వాసం వచ్చేసిందో ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ఈ రోజున ప్రతి సమస్యల్లో ముందుకు వెళ్ళలేక మునిగిపోతాక గల కారణము మనలో ఉన్న అల్ప విశ్వాసమే, ఆ సందేహమే, ఆ డౌటే, ఆ అపనమ్మకమే. దేవుని మీద ఉండవలసిన గురి, దేవుని మీద ఉండవలసిన గురి లేక నా జీవితం ఎట్లయిపోయింది, నా బ్రతుకు ఎట్లయిపోయింది, నేను ఎట్లయిపోయా అనేటటువంటి ఆ యొక్క అల్పమైన మాటలు, నిరాశమైన మాటలు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా అవిశ్వాసపు మాటలు. నీ జీవితం ఎట్లా ఉన్నా, నీ బ్రతుకు ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నా దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్నను గొప్ప భాగ్యంగా మార్చగలిగిన వాడు ఆయన, దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన వాడు, నీకున్న అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన వాడు, నీకున్న ప్రతికూలమైన పరిస్థితిని నీకు దీవెనకరంగా, నీకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఏ సమస్యను చూసి అయితే భయపడుతున్నావో, ఏ సమస్యను చూసి అయితే కంగారు పడుతున్నావో, ఆ సమస్య ద్వారా నీకు గొప్ప లాభాన్ని తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మీద మనకు విశ్వాసం ఉంటే నువ్వే సమస్యను చూసి భయపడుతున్నావో, కంగారు పడుతున్నావో, గసగస ఒలుగుతున్నావో, ఆ సమస్యను బట్టే నీకు దీవెన ఆశీర్వాదాన్ని తీసుకురాగలడు ఆయన. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగలిగిన వాడు. ఆయన మీద మనకు ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మన పితరులు ఆ విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించారు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విశ్వాసాన్ని బట్టి వారు ప్రతి సమస్యను జయించుకొని ముందుకు సాగారు. ఎందుకంటే విశ్వాసము అంత గొప్పది, విశ్వాసం అంత విలువైనది. అందుకే మనకు విశ్వాసమే ఉండాలి, కానీ అల్ప విశ్వాసం ఉంటే ఏ సమస్యను మనము ఎదుర్కోలేము. నీ బిడ్డల జీవితాల్లోనైనా, కుటుంబ జీవితాల్లోనైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకేముండాలి? ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇదిగో నా బిడ్డల జీవితం ఇలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నా కుటుంబం ఇప్పుడు ఎట్లా ఉంది, నా జీవితం ఇప్పుడు ఎట్లా ఉంది. అయితే నా దేవుని దగ్గర నేను మోకాళ్ళు వేస్తున్నా, నా దేవునికి నేను మొరపెడుతున్నా, నా దేవుడు నేను బ్రతులాడుకుంటున్నా, నా దేవుడు నా కుటుంబ స్థితిగతులను మార్చగలిగిన వాడు, ఆ నమ్మకం నాకు ఉంది అని ఆ నమ్మకంతోనే నువ్వు ప్రార్థన చేయాలి, ఆ నమ్మకంతోనే నువ్వు ఉండాలి, ఆ నమ్మకంతోనే నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా ఒక కార్యాన్ని మనం చూడలేము. విశ్వాసం లేకుండా మనం ఒక కార్యాన్ని చూడగలుగుతామా? చూడండి, ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు, మనం వింటున్నాం. అయితే వారు ఆ సాక్ష్యాలు చెప్పడానికి గల కారణం వారిలో ఏముంది? విశ్వాసం. విశ్వాసాన్ని బట్టే కదా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగింది. విశ్వాసం లేకుండా కార్యం జరిగిందా? జరగల. వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు కాబట్టి వారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు వారు సాక్షిగా నిలబడి నా జీవితంలో ఈ మేలు చేశాడు, నా బిడ్డల జీవితంలో ఈ మేలు చేశాడు, నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నా బిడ్డల జీవితంలో ఈ కార్యం చేశాడని ఒక సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇస్తున్నారు. దేనిని బట్టి సాక్ష్యము? విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా సాక్ష్యం ఉండిద్దా? సాక్ష్యం కూడా ఉండదు. విశ్వాసాన్ని బట్టి ఏం కలుగుతుంది? సాక్ష్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలుగా మార్చబడుతున్నాం. విశ్వాసాన్ని బట్టి సాక్షి జీవితం ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, ప్రతి సమస్యను ఎదుర్కోగలుగుతున్నాం. ఈ విశ్వాసం మనలో ఉంటే రేపు రోజున ఈ విశ్వాసాన్ని బట్టి మనకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఈరోజు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంతగా శోధన అనుభవించావో, ఎంత శోధన అనుభవిస్తే రెండంతలుగా దేవుడు నీకు దీవెన నీ ఒళ్ళో పోస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత బాధ అనుభవించావో అంత సంతోషాన్ని నీ ఒళ్ళో పోస్తాడు. ఎందుకంటే ఆ బాధనంతటిని విశ్వాసంతో నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టి, నమ్మకంతో ఎదుర్కొన్నావు కాబట్టి, దేవుని యందలి విశ్వాసంతో, నమ్మకంతో ఆ బాధను నువ్వు ఎదుర్కొన్నావు, ఆ నిందను ఎదుర్కొన్నావు, ఆ అవమానాన్ని ఎదుర్కొన్నావు. ఆ అవమానంలో, ఆ బాధల్లో, ఆ నిందల్లో విశ్వాసాన్ని చేతపట్టుకుని, నమ్మకాన్ని చేతపట్టుకుని ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నువ్వెంత బాధపడ్డావో, ఎంత ఏడిచావో, ఎంత నలిగిపోయావో అంత దీవెన, అంత ఆశీర్వాదాన్ని నీ ఒళ్ళో పోషేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసం మనలో ఉంటే పరీక్షలు మనకు ఎదురవుతాయి. ఆ పరీక్షల తర్వాత మనకు ప్రమోషనే, మెప్పు, మహిమ, ఘనత కలిగిందని దేవుడి వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నా ప్రియమైన దేవుని బిడ్డల సాక్షి జీవితం లేదు. సాక్ష్యం లేకుండా మనకు పరలోకం ఉందా? ఈ భూమి మీద మంచి సాక్షి జీవితం లేకుండా, మంచి సాక్షి జీవితం జీవించుకోకుండా, దేవునికి సాక్షిగా మనం బ్రతకోకుండా మనం పరలోకానికి వెళ్తామా? పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే ఈ లోకంలో మంచి సాక్షి జీవితాన్ని మనము జీవించాలి. మంచి సాక్షి జీవితం మనకు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసన్న గారు ఒక పాట రాశాడు, ఇందాక పాడుకున్నాం కదా. అదే పాట? దీన మనస్సు గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, దీన మనస్సు గలవారిని